హలో ఆల్. ఈ వీడియోలో కీర్తి సురేష్ గారు నటించిన రివాల్వర్ రేట మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేచి చూడటం అయితే జరిగింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 19 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్పేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అండ్ తన మదర్ ఇద్దరు కలిపి ఒక మర్డర్ మిస్టరీలో అయితే ఇరుక్కోవడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేసి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఛానల్ లో కూడా కంటెంట్ వస్తుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ భయ్యా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మూవీ మీద. సో ఇంట్రెస్ట్ లేకుండా అయితే చెప్పట్లేదు, కానీ నేను స్టార్ట్ చేయడం మాత్రం ఓకే, ఒక మంచి డార్క్ కామెడీ వర్కౌట్ అయితే చాలన్న మూడుతో చూశాను, కానీ నాకు అంత ఇంపాక్ట్ అయితే లేదు. నాకైతే నచ్చలేదు భయ్య మూవీ అన్నది. చాలా అవుట్ డేటెడ్ రొటీన్ రివెంజ్ డ్రామా మూవీ అనమాట. కీర్తి సురేష్ గారు బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా కష్టమే అనిపిస్తుంది. మరి ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారేంటో తెలియదు, కానీ మూవీ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే టెక్నికల్లీ కొంచెం చూడడానికి సినిమా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ రాధిక గారు కానీ కీర్తి సురేష్ గారు కానీ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి భయ్య. అండ్ అక్కడక్కడ కామెడీ అండ్ గ్యాంగ్స్టర్స్ మధ్య జరిగే కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఓకే అనిపిస్తాయి అంతే. ఇంతకు మించి అయితే మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదు. రైటింగ్స్ అనేవి చాలా బ్యాడ్ గా ఉంటాయి. అండ్ మూవీ కూడా చాలా అవుట్డేటెడ్ ఫార్మేట్ లో నడుస్తుంది అనమాట. ఒక టెంప్లెట్ మెయింటైన్ చేస్తారు. డార్క్ కామెడీ అండ్ గ్యాంగ్స్టర్స్ మధ్య జరిగేదంతా ఒక టెంప్లెట్ మూవీస్ ఉన్నాయి కదా మనకి. 9 తర్వాత ఒక మూవీ ఉంటుంది, ఇలా చాలా ఉన్నాయి మూవీస్. ఆ టెంప్లెట్ లోనే ఫాలో అవుతుంటుంది మూవీ కూడా. సో నథింగ్ న్యూ, కొత్తగా అయితే ఎక్కడ ఉండదు. సో మూవీ కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, యావరేజ్ గా వెళ్తుంది, ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది భయ్య. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం అన్బేరబుల్ అనిపిస్తుంది అనమాట. ఓకే ఇంకా చాలు, సాగదీయొద్దు, అర్థమైపోయింది ఏం జరుగుతుంది అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అంత ప్రిడిక్టబుల్ గా వెళ్ళింది. ఇంకా క్లైమాక్స్ కూడా ఓకే, రొటీన్ రివెంజ్ అనమాట. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు అది కూడా. అంటే ఈ టైంలో ఈ మూవీ రావాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ మూవీ ఇప్పుడు రావాల్సింది కూడా కాదు భయ్య. 2024 లో రిలీజ్ అవ్వాలనుకుంటా, ఐ థింక్ సో. ఇప్పుడు రిలీజ్ అయింది. సో అందుకే పెద్ద బజ్ కూడా లేదు థియేటర్ గా రిలీజ్ అయినప్పుడు. అందుకే నేను వెళ్ళలేదు కూడా. మన దగ్గర మామూలుగా పెద్ద సినిమాలకి బడ్జెట్ ఉండట్లేదు. ఇక వీడికి ఏం వెళ్తాం చెప్పండి. ఇంకా అందుకే ఓటీటీ వచ్చేదాకా వెయిట్ చేశాను. బట్ నాకైతే అంత వర్త్ అనిపించలేదు. టైం పాస్ ఏం లేవనుకుంటే కీర్తి సురేష్ గారు రాధిక గారు ఉన్నారు కాబట్టి సరదాగా చూసేయండి, లేదంటే లేదు. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా పైన కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.